ఇంట బయట అందరి దృష్టి ఆ జంట పైనే. ఇంట బయట అంటే ఏంటంటే ఇంట్లోని విషయం బయట అందరూ ఆ జంటని చూసి అబ్బా సంజనా గారు అనే మాట అందరూ అంటున్నారు. కాకపోతే సంజనా గారు పబ్లిక్గా అన్నారు, జనాలు పబ్లిక్గా అనుకుంటున్నారు. అక్కడ టీవీలో కెమెరా ముందు అన్నారు సంజనా గారు. ఇక ఇంట బయట అన్నాను కదా, ఇంట ఒక సంజనా గారే కాదు, నిన్న నామినేషన్స్ విషయానికి వచ్చినట్లయితే ఇమాన్యుల్ ఎవరిని నామినేట్ చేశారు తెలుసా? రీతూ పవన్ని, ఇద్దరిని. అదేవిధంగా సంజన ఎవరిని నామినేట్ చేశారు? రీతూ పవన్ని. మరి సుమన్ ఎవరిని నామినేట్ చేశారు? రీతూ పవన్ని. సో ఇక సంజన ఏ బాటలో వెళ్తుందో అదే బాటలో సుమను, అదే బాటలో ఇమాన్యుల్ వెళ్తున్నారు. ఇన్ ద సేమ్ టైం సగం బాటలో భరణి గారు కూడా పవన్ని నామినేట్ చేశారు, సంజనని నామినేట్ చేశారు. ఒకవేళ సంజన అక్కడ మెడికల్ తీసుకోకపోయి ఉంటే, తన మెడిసిన్ దాకపోయి ఉంటే మరి భరణి గారు కూడా రీతూని నామినేట్ చేసి ఉండేవారు. సో ఈ విధంగా మరి కళ్యాణ్కి డైరెక్ట్ నామినేషన్ వచ్చింది. ఆల్రెడీ వీళ్ళందరూ నామినేట్ చేశారు. నామినేట్ చేయని వ్యక్తుల్ని నామినేట్ చేయాలి కాబట్టి కళ్యాణ్ భరణిని మాత్రం నామినేట్ చేశారు. కానీ లేదు అన్నట్లయితే కళ్యాణ్కి నామినేట్ చేసే అందరిలాగా ఛాన్స్ ఉంటే భరణి కళ్యాణ్ కూడాను రీతూ పవన్నే నామినేట్ చేస్తారు. గత వారం తాలూకా యుద్ధమే ఇక్కడ సాక్ష్యం. సో ఆ విధంగా తీసుకుంటే ఒక్క తనూజే రీతూ పవన్ నామినేట్ చేయలేదు, తనూజ ఎలాగ చేయదు కూడాను. తన గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవడం వేస్ట్. ఇక అందరి జంట అంటే ఇంట్లో కూడా ఆ జంట పైనే, బయట కూడా ఆ జంట పైనే. మరి ఏంటిది?